బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహాబొమ్మ బ్లాక్ బస్టర్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, సీట్ల సునామీతో రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఎవరి అంచనాలకు అందని విధంగా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 288 స్థానాలకు గాను 233 స్థానాల్లో విజయం సాధించింది. జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర ఘోర ఓటమి పోటు నుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫైనల్ పిక్చర్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సీట్ షేర్ తో పాటు ప్రాంతాల వారీగా ఎలాంటి ఫలితాలు వచ్చాయో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి సీట్ షేర్ చూద్దాం. ఏ పార్టీలకు ఏ రకంగా ఏ కూటమి ఏ రకమైనటువంటి సీట్లు సాధించాయో. మహారాష్ట్ర సీట్ షేర్ మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇటు కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి మహా వికాస్ అఘాడీ కేవలం 49 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. అత్యంత ప్రధానమైన అంశం ఆయా ప్రాంతాల వారీగా రీజన్స్ వైడ్ ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రధానంగా 6 ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఈ 6 ప్రాంతాల్లో ఏ పార్టీల పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒక్కొక్క పార్టీ సాధించినటువంటి ఇండివిజువల్ గా ఆయా పార్టీలు సాధించినటువంటి సీట్ల సంఖ్యను కూడా చూద్దాం. ఎందుకంటే ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఏ రకంగా చేయగలిగిందనేది చాలా సులభంగా అర్థమైపోతుంది. ఎన్డీఏ కూటమిలోని మహాయుతి ఇప్పటి వరకు చూసాం డబుల్ సెంచరీ కొట్టిందన్న విషయాన్ని చూసాం. బీజేపీ ఇండివిజువల్ గా 133 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 149 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 133 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి కేవలం 15 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 57 స్థానాల్లో విజయం సాధించింది. అదే శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీ 20 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎన్సీపీ కూడా 2 భాగాలుగా విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధిస్తే ఇక ఎన్సీపీ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ పార్టీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఓవరాల్గా శివసేన నుంచి విడిపోయినటువంటి షిండే పార్టీ కానీ లేకపోతే ఎన్సీపీ నుంచి విడిపోయినటువంటి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కానీ మెరుగైన ఫలితాలను సాధించగలిగాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక ప్రాంతాల వారీగా ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయా రీజియన్స్ వైడ్ ఏ రకంగా ఉందో ఫలితాలు చూద్దాం. మరట్వాడా మొత్తం ఉన్న స్థానాలు 46. మరట్వాడాకు సంబంధించి 46 స్థానాలుంటే ఇందులో బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక శివసేన షిండే సారథ్యంలోని శివసేన 9 స్థానాల్లో విజయం సాధించి రెండో ప్లేస్లో నిలిచిందని చెప్పొచ్చు. 17 స్థానాలతో బీజేపీ మొదటి ప్లేస్లో ఉంటే శివసేన షిండే సారథ్యంలోని శివసేన 9 స్థానాలు సాధించింది. ఇక అదే శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కేవలం 5, ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 5 స్థానాలు, ఎన్సీపీ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. రైట్, మిగతా ప్రాంతాలను కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మరట్వాడ తర్వాత మనం చూస్తున్నాం ముంబై. అత్యంత కీలకమైనటువంటి ముంబైలో మొత్తం 36 స్థానాలు ఉన్నాయి. ఈ 36 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించిందనేది ఒకసారి చూద్దాం. బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక శివసేన షిండే సారథ్యంలోని శివసేన 8 స్థానాల్లో విజయం సాధించింది. ముంబై పైన ఇటు అదే శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 0 స్థానాలకు పరిమితమైతే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగతా ప్రాంతాలు చూద్దాం. నార్త్ మహారాష్ట్ర మొత్తం 35 స్థానాలు, చాలా కీలకమైనటువంటి 35 స్థానాలున్న చోట బీజేపీ 16 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 5 స్థానాల్లో విజయం సాధించింది. షిండే సారథ్యంలోని శివసేన 7 స్థానాల్లో విజయం సాధించింది. అదే ఉద్ధవ్ ఠాక్రేలోని సారథ్యంలోని శివసేన కేవలం 0కే పరిమితమైంది. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ 5 స్థానాలు,
శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ 0 స్థానాలకు పరిమితమైతే ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. నెక్స్ట్ థానే అండ్ కొంకన్ మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. ఈ 42 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. షిండే సారథ్యంలోని శివసేన 15 స్థానాల్లో విజయం సాధించింది. అదే ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన కేవలం 1 స్థానానికి పరిమితమైంది. ఎన్సీపీ ఇక్కడికి వచ్చేటప్పటికి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 4 స్థానాల్లో, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. నెక్స్ట్ విదర్భ మొత్తం 62 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 36 స్థానాలు. విదర్భలో బీజేపీ చూడండి ఒక్కసారి 36 స్థానాలతో అగ్రస్థానంలో కనిపిస్తోంది. కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. షిండే సారథ్యంలోని శివసేన 4, అలాగే ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన 4, ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 1, ఇక శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కేవలం 0కే పరిమితమైంది. ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. చివరిగా మిగతా ప్రాంతాలను కూడా చూద్దాం. వెస్టర్న్ మహారాష్ట్ర మొత్తం 67 స్థానాలు కనిపిస్తున్నాయి. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 7 స్థానాల్లో, షిండే సారథ్యంలోని శివసేన 9, అలాగే ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన 2 స్థానాలకు పరిమితమైంది. ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 8 స్థానాల్లో, అలాగే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ నే కనబరుస్తూ 7 స్థానాల్లో విజయం సాధించింది. రైట్, ఓవరాల్ గా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం 2 రాష్ట్రాలను చూసాం, మహారాష్ట్ర అలాగే జార్ఖండ్. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు చూస్తున్న సందర్భంలో ఇటు మహారాష్ట్రలో ఎవరి అంచనాలు అందని విధంగా, మన అంచనాలకు అందని విధంగా ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది మహాయుతి కూటమి. అదే సమయంలో ఇటు జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి కూడా ఘన విజయం సాధించింది. ఈ 2 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రధానంగా మనకు ఒక 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ 10 ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ తర్వాత ఒక్కో ప్రశ్నకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, అంచనాలకు అందని విధంగా మహారాష్ట్రలో బీజేపీ బ్లాక్ బస్టర్ హిట్ వెనుక ప్రధాన కారణం ఏంటి? ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, మహా విజయంలో సీఎం షిండే ఫ్యాక్టర్. సీఎం షిండే చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి విధానం కావచ్చు, అలాగే వెల్ఫేర్ స్కీమ్, షిండే ఫ్యాక్టర్, వెల్ఫేర్ స్కీమ్, ఈ రెండింటి ప్రభావం ఏ రకంగా ఉందనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ 3వ ప్రశ్న, మహాయుతి కూటమిలోని 3 పార్టీలు సీట్లను కొల్లగొట్టడంలో ఎలా సక్సెస్ అయ్యాయి? బీజేపీ మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి సీట్లను కొల్లగొట్టడంలో విజయం సాధించడంలో ఇటు షిండే సారథ్యంలోని శివసేన కావచ్చు, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కావచ్చు మంచి విజయాలని నమోదు చేశాయి. సో ఈ 3 పార్టీలకు ఎలా ఓట్లు పడ్డాయన్న విషయం, ఎలా సీట్లు సాధించగలిగాయన్న విషయం చాలా కీలకంగా మారింది. ఇక 4వ ప్రశ్న, లోక్సభ ఎన్నికల్లో ఓడిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం ఎన్డీఏకు ఎలా సాధ్యమైంది? కేవలం 17 పార్లమెంటు స్థానాలలో మాత్రమే మహాయుతి కనిపించింది, ఎన్డీఏ కనిపించింది. మొన్నగా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి దాదాపు 30 స్థానాల్లో విజయం సాధించింది. సో ఓడిపోయినటువంటి బీజేపీ, లోక్సభ ఎన్నికల్లో వెనుకబడినటువంటి బీజేపీ ఈసారి ఎలా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలా పుంజుకుంది, ఈ అనూహ్య విజయం ఎలా సాధ్యమైందన్న ప్రశ్న వినిపిస్తోంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5, అప్పుడప్పుడు తడబడ్డ మోడీ ఒక తిరుగులేని శక్తిగా నిలబడగలుగుతున్నారా? మోడీ ఒక తిరుగులేని శక్తిగా ఇప్పటికే నిలబడ్డారు, కానీ అప్పుడప్పుడు ఎదురవుతున్న ఓటములు కానీ, మొన్న జనరల్ ఎలక్షన్లో ఆ పార్టీకి వచ్చినటువంటి సీట్లు కానీ కొంత తడబాటును కనిపించినప్పటికీ కూడా మళ్ళీ ఒక తిరుగులేని శక్తిగా ఆయన నిలబడగలుగుతున్నారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 6 స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మహా వికాస్ అఘాడీలోని కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ 3 పార్టీల పొత్తు పొసగలేదా? ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి ఈ 3 పార్టీల పొత్తు ఈసారి అసెంబ్లీ ఎన్నికల నాటికి పొసగలేదా అన్నటువంటి ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు సాధించినటువంటి సీట్ల సంఖ్య చూస్తే చాలా ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్నారు. రైట్, ఇక 7th క్వశ్చన్, జార్ఖండ్ ఎన్నికల్లో అవినీతి అంశం పనిచేయలేదా? అవినీతి అంశంపైనే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సోరెన్ అరెస్ట్ అయ్యారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తరువాత జరిగినటువంటి ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికల్లో అవినీతి అంశం పనిచేయలేదా? సోరెన్ అరెస్ట్ అన్నది ఒక సింపతిని రాష్ట్రంలో తీసుకురాగలిగిందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8,
జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచినా ఇక్కడ కూటమిగా ఇండియా కూటమి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ కూటమి గెలిచినప్పటికీ కూడా ఈ విజయం జేఎంఎం ఘనతగా చూడాలా, జార్ఖండ్ ముక్తి మోర్చా ఘనతగా చూడాలా, లేకపోతే ఈ విజయం కాంగ్రెస్ సొంతమా అన్నటువంటి ప్రశ్న ప్రధానంగా మనకు వినిపిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 9. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధిస్తున్నటువంటి బీజేపీ, ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు డైరెక్ట్గా తలపడుతున్న సందర్భంలో బీజేపీ పైచేయి సాధిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధిస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఎందుకు పోటీ పడలేకపోతోంది అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నటువంటి మహారాష్ట్రలో డైరెక్ట్గా కాంగ్రెస్తో పోటీ పడింది. మనకి జార్ఖండ్కి వచ్చేటప్పటికు రీజనల్ పార్టీ అయినటువంటి జేఎంఎం దగ్గర ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. రైట్. క్వశ్చన్ నెంబర్ 10. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులేస్తున్నటువంటి బీజేపీకి మహా విజయం అనేది ఒక బూస్టప్లా పనిచేస్తుందా? రైట్. ఇలాంటి ప్రధానమైనటువంటి 10 ప్రశ్నలు మనకు వినిపిస్తున్నాయి. ఈ 10 ప్రశ్నలపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ తీసుకుందాం.